మూవీ మ్యాక్స్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి మూవీ మ్యాక్స్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇక డీటెయిల్ చూస్తే ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం, ఏప్రిల్ నెల చివర్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ క్లాష్ కనిపించబోతుంది. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది, సాయి ధరమ్ తేజ్ ప్రాజెక్ట్, నిఖిల్ స్వయంభూ ఇలా పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఒకేసారి ఇన్ని సినిమాలు రావడంతో థియేటర్ షేరింగ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మరి ఈ క్లాష్ లో అసలు గెలిపేవరిది అవుతుందో చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, వరుణ్ తేజ్ తన భారీ సినిమా ట్రైనింగ్ సమయంలో గాయపడి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ కు రిలీఫ్ ఇచ్చింది. త్వరలోనే స్ట్రాంగ్ గా తిరిగి వస్తానని చెప్పడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మరి సినిమా కోసం ఆయన ఎంతవరకు ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారో చూడాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్ లో భారీ కంటెంట్ రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా బ్యాండ్ మేళం అనే తెలుగు లవ్ స్టోరీ డిజిటల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. థియేటర్ లో మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు ఓటీటీలో చూడటానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం, మలయాళం సినిమా వాజా 2 బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమాను తెలుగు మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయడానికి రామ్ చరణ్ ముందుకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇతర భాషా సినిమాలకు టాలీవుడ్ స్టార్ సపోర్ట్ ఇవ్వడం కొత్త ట్రెండ్ గా మారుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం, దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు గారి మృతి టాలీవుడ్ ను షాక్ కు గురి చేసింది. ఆయన చేసిన రైతు భారతం వంటి సినిమాలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. సినీ ప్రముఖులు అంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఒక మంచి దర్శకుడిని కోల్పోయిందన్న బాధ ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మరో హాట్ అప్డేట్ వైపు వెళ్దాం. ఈ వారం థియేటర్స్ లో పెద్దగా స్ట్రాంగ్ తెలుగు రిలీజ్లు లేకపోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. చిన్న సినిమాలు మాత్రమే రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఎలా ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడే బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ధనుష్ నటిస్తున్న కారా సినిమా ఏప్రిల్ 30న మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ కు సిద్ధమవుతుంది. అయితే తెలుగు మార్కెట్ లో ప్రమోషన్స్ తగ్గడం కొంచెం అనుమానాలు పెంచుతుంది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే, ఈ సినిమాకు చివరి నిమిషంలో భారీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మరో విషయం, ఓటీటీలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండడంతో థియేటర్ కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. రాబోయే నెలల్లో పెద్ద సినిమాలు పరిస్థితిని మార్చగలవా అన్నది చూడాలి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్, సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం, అలాగే అడవిశేష్, గూఢాచారి 2 వంటి సినిమాలు మే నెలలో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలపై మంచి అంచనాలున్నాయి. సమ్మర్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవి ఎంత వరకు మ్యాజిక్ చేస్తాయో చూడాలి. ఇప్పుడు చివరి సెగ్మెంట్ లోకి వెళ్దాం. ఈ వారం ఓటీటీ తెలుగు, తమిళ్, హిందీ కలిపి భారీ కంటెంట్ రావడంతో ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ డోస్ రెడీ అయింది. థియేటర్ కు వెళ్లలేని వాళ్ళంతా ఇప్పుడు ఇంట్లోనే సినిమాలు చూసే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న మరో విషయం, చిన్న సినిమాలు, కొత్త కథలు ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనడంతో కొత్త డైరెక్టర్లకు ఇది పెద్ద అవకాశం అవుతుంది. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ కు ఇది గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. మరి ఈ ట్రెండ్ ఎంత వరకు కొనసాగుతుంది అనేది వేచి చూడాలి. ఇక డీటెయిల్ చూస్తే ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం, ఏప్రిల్ నెల చివర్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ క్లాష్ కనిపించబోతుంది. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది, సాయి ధరమ్ తేజ్ ప్రాజెక్ట్, నిఖిల్ స్వయంభూ ఇలా పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఒకేసారి ఇన్ని సినిమాలు రావడంతో థియేటర్ షేరింగ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మరి ఈ క్లాష్ లో అసలు గెలిపేవరిది అవుతుందో చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, వరుణ్ తేజ్ తన భారీ సినిమా ట్రైనింగ్ సమయంలో గాయపడి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ కు రిలీఫ్ ఇచ్చింది. త్వరలోనే స్ట్రాంగ్ గా తిరిగి వస్తానని చెప్పడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మరి సినిమా కోసం ఆయన ఎంతవరకు ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారో చూడాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్ లో భారీ కంటెంట్ రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా బ్యాండ్ మేళం అనే తెలుగు లవ్ స్టోరీ డిజిటల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. థియేటర్ లో మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు ఓటీటీలో చూడటానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం, మలయాళం సినిమా వాజా 2 బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమాను తెలుగు మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయడానికి రామ్ చరణ్ ముందుకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇతర భాషా సినిమాలకు టాలీవుడ్ స్టార్ సపోర్ట్ ఇవ్వడం కొత్త ట్రెండ్ గా మారుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం, దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు గారి మృతి
టాలీవుడ్ ను షాక్ కు గురి చేసింది. ఆయన చేసిన రైతు భారతం వంటి సినిమాలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. సినీ ప్రముఖులు అంతా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఒక మంచి దర్శకుడిని కోల్పోయిందన్న బాధ ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మరో హాట్ అప్డేట్ వైపు వెళ్దాం. ఈ వారం థియేటర్స్ లో పెద్దగా స్ట్రాంగ్ తెలుగు రిలీజులు లేకపోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. చిన్న సినిమాలు మాత్రమే రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఎలా ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడే బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ధనుష్ నటిస్తున్న కారా సినిమా ఏప్రిల్ 30న మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ కు సిద్ధమవుతుంది. అయితే తెలుగు మార్కెట్ లో ప్రమోషన్స్ తగ్గడం కొంచెం అనుమానాలు పెంచుతుంది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ సినిమాకు చివరి నిమిషంలో భారీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మరో విషయం, ఓటీటీలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండడంతో థియేటర్ కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. రాబోయే నెలల్లో పెద్ద సినిమాలు పరిస్థితిని మార్చగలవా అన్నది చూడాలి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్, సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం అలాగే అడవిశేష్ గూఢాచారి 2 వంటి సినిమాలు మే నెలలో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలపై మంచి అంచనాలున్నాయి. సమ్మర్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవి ఎంత వరకు మ్యాజిక్ చేస్తాయో చూడాలి. ఇప్పుడు చివరి సెగ్మెంట్ లోకి వెళ్దాం. ఈ వారం ఓటీటీ తెలుగు, తమిళ్, హిందీ కలిపి భారీ కంటెంట్ రావడంతో ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ డోస్ రెడీ అయింది. థియేటర్ కు వెళ్లలేని వాళ్ళంతా ఇప్పుడు ఇంట్లోనే సినిమాలు చూసే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న మరో విషయం, చిన్న సినిమాలు, కొత్త కథలు ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనడంతో కొత్త డైరెక్టర్లకు ఇది పెద్ద అవకాశం అవుతుంది. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ కు ఇది గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. మరి ఈ ట్రెండ్ ఎంత వరకు కొనసాగుతుంది అనేది వేచి చూడాలి. ఇక డీటెయిల్ చూస్తే ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం, ఏప్రిల్ నెల చివర్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ క్లాష్ కనిపించబోతుంది. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది, సాయి ధరమ్ తేజ్ ప్రాజెక్ట్, నిఖిల్ స్వయంభూ ఇలా పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఒకేసారి ఇన్ని సినిమాలు రావడంతో థియేటర్ షేరింగ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మరి ఈ క్లాష్ లో అసలు గెలిపేవరిది అవుతుందో చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, వరుణ్ తేజ్ తన భారీ సినిమా ట్రైనింగ్ సమయంలో గాయపడి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ కు రిలీఫ్ ఇచ్చింది. త్వరలోనే స్ట్రాంగ్ గా తిరిగి వస్తానని చెప్పడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మరి సినిమా కోసం ఆయన ఎంతవరకు ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారో చూడాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్ లో భారీ కంటెంట్ రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా బ్యాండ్ మేళం అనే తెలుగు లవ్ స్టోరీ డిజిటల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. థియేటర్ లో మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు ఓటీటీలో చూడటానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం, మలయాళం సినిమా వాజా 2 బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమాను తెలుగు మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయడానికి రామ్ చరణ్ ముందుకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇతర భాషా సినిమాలకు టాలీవుడ్ స్టార్ సపోర్ట్ ఇవ్వడం కొత్త ట్రెండ్ గా మారుతోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం, దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు గారి మృతి టాలీవుడ్ ను షాక్ కు గురి చేసింది. ఆయన చేసిన రైతు భారతం వంటి సినిమాలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. సినీ ప్రముఖులు అంతా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఒక మంచి దర్శకుడిని కోల్పోయిందన్న బాధ ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మరో హాట్ అప్డేట్ వైపు వెళ్దాం. ఈ వారం థియేటర్స్ లో పెద్దగా స్ట్రాంగ్ తెలుగు రిలీజులు లేకపోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. చిన్న సినిమాలు మాత్రమే రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఎలా ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారింది. ఇది వాల్టి మూవీ మ్యాక్స్. మరో మూవీ మ్యాక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో యువ.